సో బాస్ అంటే రకరకాల క్వాలిటీస్ అవన్నీ ఉంటాయి. అవి దాదాపు అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. బట్ ఒక స్పెషల్ క్వాలిటీ అంటే నేను గమనించింది, అంటే నేను ఉండాలి, ఖచ్చితంగా ఒక బాస్లో ఉండాలి అనుకున్న క్వాలిటీ ఏంటంటే, ఇట్స్ లైక్ టేకింగ్ ఎవ్రీథింగ్ యాజ్ లైట్ అనమాట. ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే బాస్ మీద కామన్గా జోక్స్ వేసుకోవడం చూస్తూ ఉంటాం మనం. అంటే నేను కూడా వర్క్ చేసిన దగ్గర డెఫినెట్గా వి స్పీక్ అబౌట్ ఓన్లీ ద బాస్ ఆర్ హూ ఈజ్ హయ్యర్ దెన్ అస్. సో అక్కడ ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళకు అక్కడున్న ఒకే ఒక్క మెయిన్ పోర్షన్ ఏంటంటే వాళ్ళ బాస్ గురించి డిస్కస్ చేయడం. సరే అంటే కలీగ్స్ గురించి మామూలుగా డిస్కస్ చేస్తుంటారు, అది కామన్. బట్ అందరూ కలిసి కూడా ఒకే వ్యక్తి గురించి మాట్లాడడం జరుగుతుంది అంటే అది బాస్ గురించే. సో మరి అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి డెఫినెట్గా మనకు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కన్నింగ్ అంటే ఇక్కడి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడము. సో బాస్కి కూడా ఏదో ఒక విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అంటే హూస్ పీపుల్ ఆర్ స్పీకింగ్ అబౌట్ మీ ఇన్ అ బ్యాడ్ వే ఆర్ హూస్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ, నా గురించి జోకులు వేసుకుంటున్నది. సో అట్లాంటప్పుడు బాస్ అనేవాడు ఒకేలాగా బిహేవ్ చేస్తే బాగుంటుంది, లైక్ బ్యాలెన్స్డ్ పర్సన్. అంటే ఇప్పుడు జోక్స్ వేసుకున్నంత మాత్రాన బాస్ని ఏదో తక్కువ చేసినట్టు కాదు. ఎందుకు అంటే అట్లీస్ట్ వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే హీ ఆర్ షీ కుడ్ బి ద మోస్ట్ హ్యాపెనింగ్ గై, అంతే కదా. మాట్లాడుతున్నారంటే సమ్ మ్యాటర్ ఉంది, సరే గుడ్డా బ్యాడా అనేది ఆ తర్వాత సంగతి. సో దాని ఏంటంటే ఒక బాస్ పొజిషన్లో ఉన్న వ్యక్తి లైట్గా తీసుకోవాలన్నమాట, అట్లీస్ట్ పీపుల్ ఆర్ స్పీకింగ్ అబౌట్ మీ అని. రెండవది ఏంటంటే బాస్ గురించి తప్పు మాట్లాడినంత మాత్రాన, అంటే ఏదో ఫన్ చేసినంత మాత్రాన, లేకపోతే బాస్ ఎప్పుడు ఇట్లాంటి వర్క్ ఇస్తాడు, అసలు ఆయనకు అర్థం కాదు, ఏం కాదు, అంతా ఫాల్తు చేపిస్తుంటాడు, అది అనుకున్నంత మాత్రాన వాళ్ళ మీద, అంటే ఆ బాస్ మీద ఎంప్లాయీస్కి ఏదో తక్కువ ఉందని కాదు ఒపీనియన్ ఆర్ రెస్పెక్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా, మనం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ సరే ఏదో ఒక రోజు మాట్లాడుకుంటాం. ఈవెన్ ఇన్ హోమ్, ఇప్పుడు మన పేరెంట్స్ చెప్పింది కూడా ఒకసారి మనకు నచ్చకపోవచ్చు. అట్లాంటప్పుడు మనం ఏం చెప్తాం, వాళ్ళ ముందు తిట్టడము ఏదో. ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే ముందు అయినా డైరెక్ట్ చెప్పేస్తుంటాం, ఇక్కడ బాస్కి ఏంటంటే మనం వెనకాల చెప్పేస్తాం. అంత మాత్రానికి ఓవరాల్గా బాస్ మీదనే ఒక నెగిటివ్ ఒపీనియన్ నడుస్తుందని ఏం కాదు. జస్ట్ ఏంటంటే ఆ టైంకి అట్లా వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ కానీ వాట్ ఎవర్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ దట్ వే అనమాట, అంతే. సో ఫైనల్ టేక్అవుట్ ఏంటంటే ఎంత బ్యాడ్గా మాట్లాడినా, లేకుంటే ఎంత నెగిటివ్గా మాట్లాడినా, అవన్నీ కూడా ఆ టైంకి వాళ్ళు చెప్పడమే తప్ప బాస్ మీద డెఫినెట్గా రెస్పెక్ట్ అనేది ఏం పోదు అని అనుకోవాలి. ఎందుకంటే కష్టమో నష్టమో అక్కడ వర్క్ చేస్తున్నారు అంటే ఓవరాల్గా నచ్చి అక్కడ వర్క్ చేస్తున్నారనే దాని అర్థం. సరే జర్నీలో చిన్న చిన్నవి ఖచ్చితంగా, ఇప్పుడు నువ్వు ఎంత మంచి చెప్పినా కూడా నెగిటివ్ థాట్స్ అనేది, లేకుంటే ఫ్రస్ట్రేషన్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఇది కూడా అట్లాంటిది అనుకొని ఒక బాస్ అనేవాడు డెఫినెట్గా ఇట్లాంటివన్నీ కామెంట్స్ని కూడా కూల్గా కామ్గా తీసుకొని నవ్వుకున్నాడు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ పెరుగుతుంది అనమాట. ఇంకా రెస్పెక్ట్ పెరిగి అవి తగ్గేయడమా, అంటే ఆ నెగిటివ్ థింగ్ తగ్గేయడమా, లేకుంటే నెగిటివ్ చెప్పినా కూడా మా బాస్ పట్టించుకోడు అనే ఒపీనియన్ తోటి వీళ్ళు కామన్గా చెప్తూ ఉండడమా. సో వాట్ ఎవర్, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఒక అవుట్పుట్ వస్తుంది. బట్ డెఫినెట్గా ఒకటి మాత్రం నిజం, ఏదో బాస్ని తిట్టుకోవడం వల్లనో ఇంకేదో చేయడం వల్లనో ప్రొడక్టివిటీ అనేది అయితే తగ్గదు డెఫినెట్గా. సో బాస్ అనేవాడు ఖచ్చితంగా జోక్స్ వేస్తారు అని అనుకోవాలి. డెఫినెట్గా బాస్ అనగానే అందరూ గౌరవిస్తారని కాదు, జోక్స్ వేసే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని కూడా ఫ్రీగా తీసుకొని, అంటే మైండ్కి ఎక్కించుకోకుండా తీసుకున్నప్పుడే a boss will be a real boss. Thank you.